जय श्री गणेश, जय श्री गुरुदेव, जय श्री राम। वंदे शंभुमापति सुरगुरुं, वंदे जगत्कारणं, वंदे पन्नगभूषण मृगधरं, वंदे पशूनां पतिं, वंदे सूर्यशशांक वहिनीनयनं, वंदे मुकुंदप्रियं, वंदे भक्तजनाश्रयं च वरदं, वंदे शिवं शंकरं शिवं शंकरं शिवं शंकरं। మనము అలా మహాదేవుణ్ణి, శ్రీ విశ్వనాథుణ్ణి, శ్రీ శివయ్యను ప్రార్థించిన శివ పరమాత్మ అనుగ్రహం కలుగును. అలాగే శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్ష ఆరంభకు, భక్త పాలన కళా సంరంభకు, దాన ఓద్రేక సంభకు, కేలిలోల విలసత్కృజాల సంభూత్, నానా కంజాత భవాండ కుంభకు, మహానందాంగన్ డింభకున్. ఈ పద్యమును భాగవతములో వేదవ్యాస భగవానుడు సంస్కృతంలో మనకు ప్రసాదించగా, తెలుగులో శ్రీ పోతనామాత్యులు అనువదించే ముందు భగవంతుడైన శ్రీ కృష్ణ పరమాత్మను ప్రార్థిస్తూ ఆ పద్యమును చెప్పాడు. శ్రీ మహావిష్ణువు స్వరూపుడైన వేదవ్యాస భగవానుడు మనకు ప్రసాదించిన అష్టాదశ పురాణములలో భాగవతము అత్యంత ముఖ్యమైనది. దానిలో శ్రీ కృష్ణ పరమాత్మ చెందిన దశమ స్కందము చాలా ముఖ్యమైనది. మీకు మీ తరపున నా తరపున వేదవ్యాస భగవానుడికి, శ్రీకృష్ణ పరమాత్మకు, గురువు గారుకి సహస్ర ప్రణాములు సమర్పణమస్తు. భాగవతములో యమాళార్జున వృత్తాంతం చాలా ముఖ్యమైనది, గొప్పది. ఆ యొక్క సందర్భమును, కొన్ని పద్యములను, కొంత వచనమును మీ ముందు ఉంచుటకు ప్రయత్నం చేస్తున్నాను. బ్రహ్మర్షి నారద మహర్షి త్రిలోక సంసారి. ఆయన 3 లోకములు తిరుగుతూ ఉంటాడు. ఒకనాడు అక్కడ ఇక్కడ తిరుగుతూ నారద మహర్షి యక్షులు నివసించే లోకానికి వెళ్ళినాడు. అక్కడ కుబేర పుత్రులు నల కుబేరుడు, మణిగ్రీవుడు, వారి యొక్క గర్ల్ ఫ్రెండ్స్ అంటే స్నేహితులతో కలిసి అక్కడ ఒక జలక్రీడ ఆడుతుండగా శ్రీ నారద మహర్షిని గాంచి నలకుబేరుడు, మణిగ్రీవుల యొక్క స్నేహితులు స్త్రీలు గబగబా గట్టునకు వచ్చి వస్త్రములు ధరించి ఎంతో వినయముతో భక్తితో బ్రహ్మర్షి నారద మహర్షి గారికి నమస్కరించినారు. ఈ నలకుబేరుడు, మణిగ్రీవుడు బాగా
మధ్యము అనగా మత్తులో ఉండి బ్రహ్మర్షికి నమస్కరించక గౌరవించక ఉండినందున బ్రహ్మర్షి నారద మహర్షి వారికి మీ యొక్క అహంకారంతోనూ మదముతోనూ పెద్దలను గౌరవించుట చేయటలేదు. మీరు భూలోకంలో 2 మద్ది చెట్లుగా జన్మించండి అని శాపము నారద మహర్షి ప్రసాదించాడు. అప్పుడు ఆ నలకుబేరుడు మణిగ్రీవుడు తప్పు తెలుసుకొని స్వామిని అనుగ్రహించమని కోరగా, ద్వాపరయుగములో కృష్ణ పరమాత్మ మహావిష్ణువు కృష్ణ పరమాత్మగా జన్మిస్తాడు. ఆయన వలన మీకు శాప విమోచనం కలుగుతుంది, కృష్ణ పరమాత్మ అనుగ్రహం కలుగుతుందని చెప్పి నారద మహర్షి గారు వెళ్ళిపోయినారు. వారు భూలోకంలో నందవజ్రంలో నంద మహారాజు యశోదమ్మల వారి ఇంటి దగ్గర 2 పెద్ద మద్ది చెట్లుగా జన్మించినారు. ఆ చెట్లు పెరిగి చాలా పెద్ద పెద్ద మానులైపోయినాయి. యశోదమ్మ నంద మహారాజు ఇంట్లో భగవంతుడైన కృష్ణ పరమాత్మ పెరుగుతున్నాడు. కృష్ణ పరమాత్మ అల్లరిని తగ్గించుటకు యశోదమ్మ పెద్ద తాడు తీసుకొని ఒక కొసను స్వామివారి నడుమునకు కట్టి మరి ఒక కొసను రోలుకు కట్టి వెళ్ళగా, ఆమె ఇంటిలోనికి వెళ్ళగా ఆ చిన్ని కృష్ణుడు యశోదమ్మ ముందుల కృష్ణుడు రోలును వీడ్చుకుంటూ ఆ 2 మద్ది చెట్ల మధ్య నుండి రాగా స్వామివారి కాళ్ళు తగిలి ఆ 2 చెట్లు మద్ది చెట్లు కూలి ఆ చెట్ల నుండి 2 దివ్య పురుషులు ప్రత్యక్షమైనారు. వారే నలకుబేరుడు మణిగ్రీవుడు. వారు శ్రీకృష్ణ పరమాత్మ ఆ చిన్ని కృష్ణుని గురించి చూసి చేతులతో నమస్కరించి ఇలా ప్రార్థిస్తున్నారు. నీ పద్యావళులు ఆలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులున్ నీ పెరంబు పనిచేయు హస్తయుగముల్ నీ ముత్తిపై నిలుపు సూపులున్ నీ పాదంబుల పొంత మొక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు ఇమ్ము కరుణన్ నీరేజపత్రేక్షణ వారు భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మను కాంచి అలా ప్రార్థించారు. దాని భావన ఏమిటంటే, ఓ కృష్ణ పరమాత్మ, మా చెవులు ఎప్పుడు మీ యొక్క కథను వినినట్లుగాను పురాణములు వినినట్లుగాను, మా చేతులు ఎప్పుడు నీ పాద సేవ చేయుటకు, మా చూపులు ఎప్పుడు నీ మూర్తిపై ఉండనట్లు, మా యొక్క తలలు ఎప్పుడు మీ యొక్క పాదాలు తాకుతూ ఉండనట్లు, ప్రతి క్షణము మీ పాద సేవ చేయుటకు మీపై మా యొక్క చిత్తము ఉంచుము, అదేవిధంగా ముద్దులు ఉంచి మమ్మలను అనుగ్రహించమని కృష్ణ పరమాత్మను వారు కోరగా సరే అని వారిని అనుగ్రహించారు భగవంతుడైన కృష్ణ పరమాత్మ. వారు వెళ్ళి యక్షలోకమునకు వెళ్ళిపోయారు. అక్కడ ఆ చెట్లు కూలిన
కూలినప్పుడు వచ్చిన శబ్దం విని నందమహారాజు యశోదమ్మ అక్కడికి వచ్చి ఈ చెట్లు ఎలా కూలిపోయినాయి అని వాళ్ళకి ఆశ్చర్యం ఏగా ఇట్లా అనుకుంటున్నారు. పిడుగు వడదు పెనుగాలి విసరదు ఖండితంబులగుట కానరాదు బాలుడితడు పట్టి పడద్రోయజాలడు తరువులేల కూలే ధరణి మీద తరువులేల కూలి ధరణి మీద తరువులేల కూలి ధరణి మీద. ఇక్కడ పెనుగాలేమి ఈసలేదు, పిడుగులు పడలేదు. ఎవరైనా చెట్లను నరికారంటే అలా నరకనూ లేదు. కానీ బాలుడు ఆ మధ్య చెట్లను పడగొట్టే శక్తి లేదు. భూమి మీద ఇవి ఎట్లా కూలియా అని వాళ్ళు ఆలోచిస్తుంటే అక్కడ ఉన్న గోపికలు, గోపాలు, బాలులు, స్వామి మీ బిడ్డడు రోలు లాక్కుంటూ ఆ చెట్ల మధ్య వచ్చినాడు, అది చెట్లు కూలిని అని చెప్పగా ఆశ్చర్యంతో ఉండగా భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ తల్లిదండ్రులకి అనుమానం వస్తుంది, నేను భగవంతుడని తెలిసిపోతుందని ఒక నటన చేస్తున్నాడు. పాడు మంధుని భంగి గోపవనితలు పాణిధనుల్ సేయగా ఆడు జంత్రము కైవడి పరవశుండై హస్తములు త్రిప్పుసు జుడన్నేరని వాని భంగి జనులు సూసుసున్ నగున్ బాలురుంగూడుం పెదల పంపు సేయజను దాగున్ మట్టి జిడ్డాడుసున్. నందమహారాజుకు అమ్మకు అనుమానం వచ్చిందని ఆయన ఏం తెలియని పిల్లవాడిలా పిల్లవాడిలా గోపవనితులు చుట్టూ చేరి తాళం వేస్తుంటే తన కాళ్ళ గజ్జలు మోగేటట్లు కాళ్ళు చేతులు తిప్పుతూ చిందులు గంతులు వేస్తున్నాడు. వారు కొత్తవారిని చూసినప్పుడు కూడా వారి కొత్తవారిని భావన లేకుండా వాళ్ళతో కలిసిమెలిసి ఉంటున్నాడు. పెద్దలు చేరి ఏదైనా చిన్న చిన్న పనులు చెప్పినప్పుడు పనులు చకచక చేస్తున్నాడు. ఎటువంటి అనుమానం రాకుండా ఆ పరమాత్మ అయిన కృష్ణ భగవానుడు వారి యొక్క నందమహారాజు యశోదమ్మ దగ్గర మరియు గోపికల దగ్గర ప్రవర్తిస్తున్నాడు. ఆ విధంగా వారు కృష్ణ పరమాత్మ వారిని మభ్యపెడుతున్నాడు. చుంచెదగు పాలు త్రావు ముదంచతముగా ననుడు పాలు త్రావి జననితో జుంసెదుగా దంచులీల సుంసుందై అతడు సుంసు చూపు నరేంద్ర సుంసుందై అతడు సుంసు చూపు నరేంద్ర. ఒకనాడు యశోదమ్మ ఆ చిన్ని కృష్ణుడికి అన్నం పెడుతుంటే తినను అని మొరాయించినారు. అప్పుడు యశోదమ్మ ఆ బిడ్డడు ఏ విధంగా అన్నం పెట్టాలని, నీవు చక్కగా పెరుగన్నం తింటే చక్కటి ఉంగరాలు జుట్టు వస్తుంది, అప్పుడు దాని మీదకి నాన్నగారు కిరీటం చేయిస్తాడు, ఆ కిరీటంను నువ్వు పెట్టుకొని నెమల ఈక పెట్టుకొని ఆడుతుంటే అందరూ పిల్లలు వచ్చి నీ జుట్టు చూసి ఎంతో బాగుందని మెచ్చుకుంటారు అని చెప్పగా చకచక కృష్ణ పరమాత్మ అన్నము తిన్నాడు. వెంటనే అమ్మను, అమ్మ చక్కగా మీరు చెప్పినట్టు బోధిన్నాను కదా, జుట్టు పైకి తీసి జుట్టు ఇంకా పెరగలేదే అని కృష్ణ పరమాత్మ యశోదమ్మను
ఎంతో అమాయకుడిలాగా అమాయకంగా నటిస్తూ అడిగాడు. ఆయన కృష్ణ పరమాత్మ యొక్క నటన చూసి, అమాయకత్వం చూసి యశోదమ్మ ఎంతో తన్మయం పొంది ఆ బిడ్డను తన యొక్క హృదయానికి అద్దుకొని, ఇలాంటి పిల్లోడు నాకు జన్మించినందుకు ఎంతో సంతోషమని యశోదమ్మ నందమహారాజులు అన్నారు. ఇలా భగవంతుడైన కృష్ణ పరమాత్మ ఆయన యొక్క లీలలు ఎన్నో ఎన్నో మనకు భాగవతములో దశమ స్కందములో కనిపిస్తాయి. భాగవతము చదివిన ఎన్న మనకెంతో కృష్ణ పరమాత్మ అనుగ్రహం కలుగును. అదేవిధంగా సమస్త మానవాళికి శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై భారత్.